అలానే మనము ఫస్ట్ ఒక ఆయుర్వేద వైద్యుని కలిసి మీ శరీర తత్వం ఏంటో తెలుసుకోవాలి. వాత, పైత్య, కఫ. అసలు వాతంలో 80 రకాల వ్యాధులుంటాయి, పైత్యంలో 40 రకాల వ్యాధులుంటాయి, కఫంలో 20 రకాల వ్యాధులుంటాయి. వీటిలో మీరు వాత శరీరమో, పైత్యమో, కఫమో తెలుసుకోగలిగితే ఈ పర్టిక్యులర్ వ్యాధుల నుంచి మీ శరీరాన్ని ఎలా ప్రివెంట్ చేయగలనేది ఒక ఆయుర్వేదికుడిగా మేము సలహాలు ఇస్తాం. అయితే జనరల్గా వాత, పైత్య, కఫాలు కంట్రోల్గా ఉండాలి అంటే నేను చెప్పినట్టు మనం ఉదయం ఎర్లీ మార్నింగ్ నిజంగా అనేది 4:35కి లేవటం, బ్రహ్మీ ముహూర్తంలో లేవటం వల్ల మనకు కావాల్సిన ఓజోన్ అనేది ఆక్సిజన్ ద్వారా మనకి నేచర్ ద్వారా వచ్చి మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది. అలానే మనం పాతకాలంలో పెద్దలకి వంగి నమస్కరించంటాం, ఎందుకంటే మన మేరుదండ ఆ మార్నింగ్ టైంలోనే చాలా యాక్టివ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మన స్వస్థవృత దినచర్యలో చెప్తుంది. మన డైట్ కూడా 3 to 4 టైమ్స్ ఇంటర్వెల్స్గా తీసుకొని తినే ఫుడ్ని చాలా లిమిటెడ్గా 3 to 4 టైమ్స్ తీసుకోమంటాము. ఎర్లీగా డిన్నర్ చేసేయమంటాం. సో దట్ నైట్ 10 o'clockకి మన లివర్ అనేది తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని నెక్స్ట్ డేకి మనకి ఎనర్జీగా క్రియేట్ చేస్తుంది.